Dear students and parents, welcome back to my channel. తెలంగాణ వెబ్సైట్ మాక్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. మరి మాక్ అలాట్మెంట్ అంటే ఇప్పుడు మరి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మరి కంగ్రాచులేషన్స్ కూడా ఏం చెప్పలేం. మాక్ అలాట్మెంట్ అనేది ఇది ఒక అంచనా మాత్రమే, మీకు సీటు వచ్చినట్టు మాత్రం కాదు. వీడియోలో మనం కొంతమంది మాక్ అలాట్మెంట్ వచ్చేసింది మాకు సీట్ వచ్చేసింది ఇంకేముంది అనుకుంటారు. అంత మాత్రాన ఇప్పుడు మాక్ అనేది ఒక అంచనా మాత్రమే. మనకి మాక్ తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ ఆప్షన్స్ కూడా మార్చుకోవచ్చు కదా. మీరు ఆప్షన్స్ ఎప్పుడు మార్చుకోవాలి? ఇప్పుడు మాక్ వచ్చేసింది మనకి. మాక్ వచ్చిన తర్వాత డిస్ప్లే ఆఫ్ మాక్ వచ్చేసింది 4వ తారీఖు. ఇప్పుడు 5, 6 3 రోజులు ఇచ్చాడమ్మ టైము. 5, 6, 3, 7 ఈ 3 రోజుల్లో మీరు మాక్ అలాట్మెంట్లో మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆఖరి ఛాన్స్ అనమాట. మనకి ఫ్రీజింగు 7వ తారీఖు ఫ్రీజ్ అవుతుంది. మీకు 10వ తారీఖు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్ 10వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. 5, 6, 7 అంటే రేపు ఎల్లుండి మళ్ళీ మంగళవారం వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్ చూడండి ఒకసారి మాక్ అలాట్మెంట్లో మరి మాక్ అలాట్మెంట్లో ఈ సీటు ఉండిద్దా లేదంటే ఉండదు. 50-50 ఛాన్సెస్. ఇప్పుడు మాక్ అలాట్మెంట్లో మీకు సపోజ్ JNTU CSE వచ్చింది. నాకు JNTU CSE వస్తే ఈ CSE ఉండిద్దా లేదనేది చెప్పలేము మనం స్టూడెంట్స్. మరి అదేవిధంగా అంటే టాప్ ఇన్స్టిట్యూట్లో ఉండొచ్చు. టాప్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే అదే ఉండొచ్చు, కానీ వేరే ఇన్స్టిట్యూట్లో మళ్ళీ మారచ్చు, బ్రాంచ్ అయినా మారచ్చు, చెప్పలేం. నో గ్యారంటీ. మాకులో వచ్చింది గ్యారంటీ ఉండదు. సపోజ్ మీరు మాక్ అలాట్మెంట్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఇచ్చారు, ఏ ర్యాంక్కి వచ్చింది మీరు మాక్ చెక్ చేసుకోవచ్చు. ఏ ర్యాంక్కి ఎంత వచ్చింది అనేది ఇక్కడికి వెళ్తే మీరు సపోజు ఫర్ ఎగ్జాంపుల్ JNTU ఉంది ఇక్కడ స్టూడెంట్స్, యూ కెన్ చెక్ యువర్ మాక్ అనమాట. మీకు ఏ ర్యాంక్ వరకు వచ్చింది అనేది ఒక అంచనాకి రావచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది షేక్పేట, మరి నారాయణం ఉంది. నారాయణంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇది ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి స్టూడెంట్స్ 73,000 ఈ విధంగా వచ్చింది స్టూడెంట్స్కి. ఇది ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇది మీకు ఉందా లేదనేది చూసుకోండి. చూసుకుంటే మీకు మాకు అలాట్మెంట్ ఉంది. అదేవిధంగా సపోజ్ JNTU ఉంది. JNTU హైదరాబాదులో మీకు వచ్చిందా లేదా ఒక అంచనాకి. అంటే మీకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలనుకున్నారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఎంత ఉందనేది మాక్ అలాట్మెంటు చెక్ చేసుకోండి. ఇలా మీరు ఇక్కడ సింపుల్గా జేకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. JNTU మహబూబాబాదు, JNTU హైదరాబాద్, ఇది కూకటపల్లి బ్రాంచ్. ఈ కూకటపల్లి బ్రాంచ్కి వెళ్ళి మన ఫలానా సపోజు CSE అసలు CSE ఎక్కడ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఇక్కడ JNTUలో మీకు వచ్చింది ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్కి ఈ విధంగా వచ్చింది. CSE 249 కూడా BCD జాయిన్ అయ్యారు. SC2 2,800కి జాయిన్ అయ్యారు. ఇక్కడ 2,300కి అందరూ 300కి జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ కూడా JEEకి వెళ్ళిపోతారమ్మా, నో ప్రాబ్లం. కొంతమంది JEEకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ రౌండ్ 2కి మరి ఫేజ్ 2 వరకు ఉంటారా లేదనేది చూడాలి. కొంతమందికి సీట్లు వస్తాయి, సీట్లు ఏంది కొంతమందికి తమాషాగా మాకు సీట్ వచ్చిద్దా లేదనేది ఆల్రెడీ వీళ్ళకి IITలో సీట్ వచ్చి ఉంటుంది. సపోజ్ IIT హైదరాబాదు, IITలో సీట్ వచ్చి ఉంటుంది, NITలో సీట్ వచ్చి ఉంటుంది. వీళ్ళందరికీ ఈ JNTలో వచ్చిన టాపర్లందరికీ IITలో సీట్లు వచ్చి ఉంటాయి. వీళ్ళు రారు ఎడిదిరిగి. రేపు పొద్దున వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మరి ఫీజు పేమెంట్ చేయమంటారు కదా. ఫీజు పేమెంట్ చేయమన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అమ్మ మేము ఫీజు పే చేయము, మాకు అవసరం లేదు, అప్పుడు బయటకు వస్తారు. ఇప్పుడైతే సరదాగా అప్లై చేస్తారు. కొంతమంది మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది ఇప్పుడు 811 ఉంది, వీళ్ళు రారు. డెఫినెట్గా వీళ్ళకి NIT కానీ IIIT కానీ ఎక్కడో సీట్ వచ్చి ఉంటుంది. చూస్తారు 300. ఈ 300 మరి మాక్లో వచ్చిన వాళ్ళందరూ ఫేజ్ 1లో వస్తారనేది డౌటు. అది అందుకని ఫేజ్ 1లో వచ్చిన ఫేజ్ 2కి అయితే వెళ్ళరు, అది గుర్తుపెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీరు మరి కంగారు ఏం పడద్దు. మాక్లో రాని వాళ్ళు
రాని వాళ్ళకి ఫేజ్ 1లో రాదా అంటే చెప్పలేము మనం. మీకు రావచ్చు, మళ్ళీ మీరు ఆప్షన్స్ అయితే పెట్టు. మరి ఈ విధంగా చెక్ చేసుకోండి. మార్కులో వచ్చిన వాళ్ళకి ఫేజ్ 1లో వస్తాయంటే చెప్పలేము. అదేవిధంగా మరి మార్కులో రాని వాళ్ళకి ఫేజ్ 1లో కూడా రావచ్చు. ఇట్లా వయసు వరుస ఉంటుంది. ఇప్పుడు విండో అయితే ఓపెన్ అయింది. ఎక్సర్సైజ్ క్యాండిడేట్స్ కెన్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. కంగారు ఏం పడొద్దు. మార్కులో రాని వాళ్ళకి ఫేజ్ 1లో రావచ్చు, మార్కులో వచ్చినా కానీ ఫేజ్ 2లో రాకపోవచ్చు, చెప్పలేము. దెర్ ఈజ్ నో గ్యారంటీ. మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.